డీటెయిల్స్ చూస్తే బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్పాట్లోనే ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కొల్లూరు మండలం దోనెపూడి సమీపంలో పంట కాలువలోకి ట్రాలీ ఆటో దూసుకెళ్లింది. కొల్లూరు నుంచి వెల్లటూరు వైపు వెళుతుండగా ప్రమాదం జరిగింది. మృతులు చింతమోటుకు చెందిన చాటగడ్డ కాంతారావు, పెసరలంక శ్రీనివాసరావు, షేక్ ఇస్మాయిల్ గా గుర్తించారు. ట్రాలీ ఆటో బోల్తా ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, అసలు ప్రమాదం ఎలా జరిగింది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే కొల్లూరు మండలం ఉందో, కొల్లూరు మండలం అనేది ప్రధానంగా కూడా ఏదైతే కొబ్బరి తోటలకు ఫేమస్. ఇక్కడ కొబ్బరి కాయల్ని ఇక్కడ నుంచి కొనుగోలు చేసుకొని వివిధ ప్రాంతాలకు తరలిస్తూ ఉంటారు. అదే నేపథ్యంలో ఈ రోజు ఉదయం అయితే మాత్రం కొల్లూరులో కొబ్బరికాయలను అయితే కొనుగోలు చేశారు. ఆ తోట నుంచి కొనుగోలు చేసిన తర్వాత ఆ లోడుని తీసుకొని ట్రాలీ ఆటోలో బయలుదేరి వెళ్తున్నారు. ఆ ట్రాలీ ఆటోలో మొత్తం 7 మంది ఉన్నారు. అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో ప్రధానంగా కూడా దోనేపూడి దోనేపూడి నుంచి వాడు వెల్లటూరు కనుక వెళ్ళినట్టయితే వెల్లటూరు దగ్గర ఎవరైతే ఈ కొబ్బరి తోటలలో కొబ్బరికాయలు దించినటువంటి కూలీలు ఉన్నారో ఒక 4 తిరిగిపోతారు. అందుకని దోనేపూడి నుంచి వాళ్ళు వెల్లటూరుకి వెళ్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా దోనేపూడి దాటిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కాలంలోకి ఈ ట్రాలీ ఆటో దిగిపోయి బోల్తా పట్టడంతో అక్కడికక్కడే కూడా స్పాట్ లోనే ముగ్గురు చనిపోయారు. చనిపోయిన వాళ్ళు కాంతారావు, శ్రీనివాసరావు, ఇస్మాయిల్ చనిపోయారు. మరో ఇద్దరైతే తీవ్రంగా గాయపడ్డారు. మిగతా వాళ్ళు ఇంకెవరైతే ఇద్దరు ఉన్నారో వాళ్ళకైతే మాత్రం స్వల్ప గాయాలతో అయితే వాళ్ళు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా కూడా ఈ కొల్లూరు ప్రాంతం మొత్తం కూడా కొబ్బరి తోటలకు ఫేమస్. ఈ కొబ్బరి తోటలకు సంబంధించి ప్రతిరోజు కూడా వందలాది వాహనాలు ఇక్కడికి రావడం, కొబ్బరి తోటల్లో కాయలు తీసుకొని వివిధ ప్రాంతాలకు వెళ్తా ఉంటాయి. అదే పరిస్థితుల్లో ఈ రోజు అయితే మాత్రం కొల్లూరు నుంచి ఏదైతే ప్రమాదం జరిగినటువంటి ట్రాలీ ఉందో ఈ ట్రాలీని చెరుకుపల్లికి తీసుకెళ్ళాలి. చెరుకుపల్లికి తీసుకెళ్లి అక్కడ కొబ్బరి కాయలని డెలివరీ చేయాల్సినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ జరిగిన వెంటనే కూడా ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో నట్ట ఆనందబాబు అక్కడికి వచ్చి వాళ్ళని క్షతగాత్రులని అదేవిధంగా మృతి చెందిన కుటుంబాల వాళ్ళని ఓదార్చడం జరిగింది. వాళ్ళకి తగిన సాయం కూడా అందిస్తామన్నది కూడా తెలిసింది. అయితే కొల్లూరు సమీపంలో కానీ ముఖ్యంగా కూడా వేమూరు నియోజకవర్గంలో చిన్న చిన్న రోడ్లు ఉండటం కాకుండా ఆ రోడ్లన్నీ కూడా గతుకులతో ఉండటం, అది కూడా సింగిల్ రోడ్లతో ఉండటం వలన ఇలాంటి ప్రమాదాలు కారణమవుతుంది. ఈ రోడ్డుకు ఆ పక్కన ఈ పక్కన కూడా కాలువలు ఉండటం వలన కూడా మరింతగా కూడా ఏ మాత్రం చిన్న దుర్ఘటన జరిగినా కూడా ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఉంది అని ఇక్కడ ఉన్న స్థానికులు అయితే తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ రవికృష్ణ.